హలో మామ, ఈరోజు విషయానికి వస్తే ఏంద్ర బాటిల్ చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. ఈ రోజు ఏంటంటే మా ఖజూరం కోసే పని అయిపోయింది. ఇప్పుడు ఆ గుత్తులని కోసేయడానికి వెళ్తున్నాం. ఈసారి చాలా తొందరగా లేసాం మామ, ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ కదా, తొందరగా చేసేస్తానని చెప్పి. గట్టి కొడితే ఇంకొన్ని కాయలు ఉన్నాయి. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఎండ కదా, సెగకి కాయలు పగిలిపోతున్నాయి. పగిలిపోయి లోపల నుండి కొంచెం బంకలాగా వచ్చేస్తుంది, కోయడానికి అవ్వట్లా. తర్వాత మా కఫిల్కి చెప్పాము ఈ రకంగా అవుతుంది బాబా అంటే, సరే బాగాలేకపోతే కోసేయండి అది ఇది అని చెప్పాడు. దీనికోసం కొత్తగా ఒక కత్తి ఒకటి కొనుక్కొచ్చాను తొందరగా కోయడం కోసం. ఇలాంటి ఖజూరం మన ఇండియాలో దొరకాలంటే అంత సామాన్య దొరకదు మామ. ఏంటంటే ఒకవేళ రాజస్థాన్ అటు సైడ్ పండిస్తారు గానీ ఈ టేస్టే వేరు. ఇది ఇటు సైడ్ ఖజూరాలు ఇంకా లాస్ట్ మూమెంట్ లో చూడండి ఎన్ని ఖజూరాలు ఉన్నాయో. ఇవన్నీ వేస్ట్ చేయాలంటే అంతగా మనసు ఒప్పట్లేదు. అందువల్ల ఏంటంటే మేము దీన్ని వేరే రకంగా కూడా వాడాము. అదేదో నీకు లాస్ట్ లో చూపిస్తాను చూడండి. మామూలుగా ఇంకా పొద్దున్న లేవడానికి ఇంకా పని లేదురా బాబా అయిపోతుందని చెప్పి కొంచెం సంతోషం ఉన్నా, కొంచెం బాధ కూడా ఉంది మామ. ఎందుకంటే ఇంకా రోజు కోసి తింటూ ఉండేవాళ్ళం ఈ ఖజూరాలని. కానీ ఏం చేద్దాం, ఇక్కడ ఏది శాశ్వతం కాదు కదా. ఇప్పుడున్న సెగకి ఈ రకంగా కాయలు పగిలిపోయి చూడండి బంక ఏ రకంగా వచ్చేస్తుందో. ఇప్పుడు ఇది వచ్చి మా బాబాకి చెప్పే చేస్తున్నాం. చెప్పకుండా చేస్తే మళ్ళీ మనకి చంపేస్తారు. ఇంకా ఈయన వచ్చి మా వంట అతను. ఇంకా మేము ఈ రకంగా గుత్తులు కోసేస్తున్నాం అంటే వచ్చి కొంచెం వీడియో ఎట్టా తీస్తున్నాం కదా నిలబడిండు. ఈ కథ మా కొనింది కొత్తగా, ఎందుకంటే గల్లలు తొందరగా కోయడం కోసం ఇది కొన్నాను. మొత్తానికి అయితే పైకి ఎక్కేసా, ఇంకా కోయాలి. అది కూడా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫస్ట్ లో ఏంటంటే సరిగా కోయలేదు. అంటే ఈ పని చేసి ఇంచుమించు సంవత్సరం అవుతుంది కదా ఈ రకం గుత్తులు కోసా. ఇప్పుడు మళ్ళీ కోసేటప్పటికి సరిగా తెగట్లేదు కత్తి. ఇక్కడ ఎక్కువ ఏంటంటే మామ కొందరికి ఓపిక లేక ఈ గుత్తులు ఇప్పుడు మేము కోస్తున్నాం కదా, సేమ్ అదే రకంగా స్టార్టింగ్ లోనే కాయలు వచ్చినప్పుడే కోసేసి ఎవరికి వాళ్ళకి పంచేస్తారు. అంటే వీళ్ళకి ఖర్జూరం వస్తే ఏదో ఒక పండుగ వచ్చినట్టు కదా. ఇప్పుడు ఆ గల్ల కోసేసి ఎవరికి ఇప్పుడు వాళ్ళ బంధువులు ఉంటారు కదా సొంత వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి ఒక గల్ల పంచేస్తారు. ఇంకా రోజు కాయలు కోసుకోవడానికి అంత అవసరం కూడా ఉండదు. ఆడికి పని ఆడికి తెగిపోద్ది. మా బాబా అయితే అలా కాదు, ఒక రోజు తర్వాత ఒక రోజు ఆ రకంగా వదిలి డైలీ పైకి ఎక్కి ఇంకా కాయలు కోస్తూ ఉండాలి. మీకు ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టున్నా కదా షార్ట్ వీడియోస్. అలాని ఊరికనే కూడా కాదు మావా, మాకు శాలరీ ఇచ్చేటప్పుడు ఒక 10, 20, 50 ఇస్తాడు మా బాబా. అలా అని చెప్పి ఊరికనే వదిలేడు. ఈ గల్ల కోసేటప్పుడు మాత్రం మావా ముందు రోజులన్నీ గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే పొద్దున్న లేసి ఒక్కొక్క ఖజూరం అలా కోసుకుంటూ ఉంటే, అది కూడా ఈసారి ఏంటంటే ఒక్కొక్క చెట్టుకి వచ్చి 8 గళ్ళు పెట్టేశారు. పోయిన సంవత్సరం వచ్చి దగ్గర ఒక 6 గళ్ళు 5 గళ్ళు అలా ఉండేది. కానీ గట్టికి కొడితే ఒక గంట 5 నిమిషాలు 10 నిమిషాలు అలా పట్టేది, మొత్తం అయిపోయేది కోయడానికి. కానీ ఇప్పుడు ఈ 8 గళ్ళు అలా పెట్టడంతో దగ్గర 2 గంటలు 2.5 గంట పట్టేది మొత్తం కోసేటప్పటికి. ఈ కత్తి కొనడం మంచిదైంది మామ. కరెక్ట్ వాటం పెట్టాలి కానీ ఒక్క షాట్ కి తెగిపోయింది. ఈ కొనేటప్పుడు మా బాబాకి కూడా చెప్పలా, నేను డైరెక్ట్ పోయి కొనుక్కుని వచ్చేసాను. ఇది ఈ గుత్తులు కింద వేసేటప్పటికి మొత్తం కాయలు చాలా రాలిపోయాయి. మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ అది కూడా ఎత్తకపోతే మళ్ళీ కఫిల్ చూస్తే మళ్ళీ తిడతారని చెప్పి మొత్తం నీట్ గా కాయలన్నీ ఏదే మరీ గలీజీ లేకుండా ఒక రకంగా మొత్తం క్లీన్ చేస్తాను. ముందు చాలాసార్లు చెప్పాను మామ, ఏడుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా చెయ్యాలి. కొందరైతే మంచోళ్ళు ఉంటారు, మనకేందంటే 2 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తారు పని చేస్తే. కొందరు ఏంటంటే డబ్బులు ఇరు అయినా కూడా చెయ్యాలి, తప్పదు, మనం వచ్చాం కాబట్టి. ఇంకా ఏదైనా ఎగస్ట్రాలు చేసామంటే మనకు దోలు తీర్చేస్తారు ఇంకా ఒక్కొక్కరు వచ్చి. ఇప్పుడు మేము కోసినవన్నీ ఏంటంటే కోవేసాం, ఎందుకంటే ఇవన్నీ కట్ చేయాలి. ఇప్పుడు ఈ కాయలన్నీ ఎందుకు కట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు వేస్ట్ గా పారేయడం కంటే అవన్నీ ముక్కలు చేసి ఇక్కడ ఇళ్ళ కాడ బయట కొన్ని ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకో ఎవరో ఒకరు తీసుకుంటారు, వేస్ట్ పోదు కదా కాయలని. అది కూడా ఇక్కడ ఖత్తర్లో కూడా చాలా మంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారు, ఖజూరం ఫ్యాన్స్. దొరకడం ఆలస్యం లటక్కని తీసుకెళ్లిపోతారు. పోయినసారి అయితే అన్యాయంగా చెత్తకుప్పలో పారేసాం. ఈసారి ఏంటంటే ఎందుకు వేస్ట్ గా పారేయడం, ఈ రకం కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఎవరో ఒకరు తీసుకెళ్తారని చెప్పి నేను ఇంకా మా ఫ్రెండ్ ఇది ఈ రకంగా కవర్లు వేసి పెట్టాం. ఇంక మొత్తానికి ఆ రకంగా మా పని అయిపోయింది. మావా మీరు మాత్రం వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. ఇక్కడ ఒకటి పీకు పీకు. ఓకే ఓకే